బ్రేకింగ్ న్యూస్. మహిళా ఉద్యోగిని వేధించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే మోసం చేశాడని మహిళ ఫిర్యాదు చేస్తే ఆమెపైనే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్న ఎమ్మెల్యే శ్రీనివాసులతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం సంచలనంగా మారింది. ఒక రైల్వే కోడ్ నుంచి ప్రభుత్వ మహిళా ఉద్యోగి సైతం ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధించారు. తను దాదాపు తనకు అబార్షన్ చేయించి కూడా 5 సార్లు అబార్షన్ ఇచ్చారు. వీటిపై కూడా మొదటి నుంచి దుమారం. అయితే వీటికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేనపై తీవ్రంగా వీటి ఆరోపిస్తోంది. కేవలం జనసేన పార్టీ కేవలం ఇదంతా కూడా అమ్మాయిలు వేధిస్తున్నారు, మొదటి నుంచి కూడా ఇలాంటి వ్యవహారం కొనసాగుతుంది అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన రైల్వే కోడ్ మాజీ ఎమ్మెల్యే కొరమట శ్రీనివాసులు అడిగిన చెప్పండి, అసలు ఈ రైల్వే కోడ్కు సంబంధించి కూడా అరవ శ్రీధర్ వ్యవహారం కొంత సంచలనంగా మారింది. ఒక మహిళను వేధిస్తున్నాడు కూడా, ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అసలు ఈ మీ పార్టీ పరంగా దీన్ని ఎలా చూస్తారు? మేము పార్టీ పరంగా దీన్ని ఏం చూడలేదండి. ఒక మహిళ ఎదురైన అన్యాయాన్ని మేము చూస్తున్నాం. ఒక మహిళ ఎదుర్కొన్న సమస్య గురించి మేము దానిపైన మేము పోరాడుతున్నాం. ఈరోజు పార్టీలు కాదు, ఎందుకంటే ఇది 6 నెలల ముందే మాకు తెలుసు. అయినప్పుడు కూడా మేము అటు వ్యక్తిగత విషయాల్లో మేము జోక్యం చేసుకోలేదు. ఎప్పుడైతే ఆ అమ్మాయి బయటకు వచ్చి ఓపెన్గా టీవీలో డెబ్యూట్ చేసిందో అప్పుడు ఒక బాధ్యతమైన ప్రతిపక్ష పార్టీగా మేము, మా నాయకులు, మా కార్యకర్తలు, మా క్యాడర్ అందరూ కూడా మేము లేడీస్కి సపోర్ట్గా లేడీస్కి మేము ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మా బాధ్యత కాబట్టి మేము చేసాం. సో ఇది మేము మాకు ప్రధానంగా జరిగింది ఏంటంటే, సరే మేము మీ సొంత విషయాల అనేది పక్కన పెడితే ఒక మహిళ వచ్చి నన్ను ఈ విధంగా చేశాడు అనేది చేసిన తర్వాత దానిపైన ఇమ్మీడియట్గా పార్టీ అధినేతలు ఇమ్మీడియట్గా దానిపైన ఆ వ్యక్తిని సస్పెండ్ చేసి లేదా కేసు కట్టి దానిపైన విచారణ జరిపిస్తే బాగుంటుంది. అది గౌరవంగా ఉంటుంది, సాంప్రదాయంగా ఉంటుంది, ప్రజాస్వామ్య పద్ధతిగా ఉంటుంది. కానీ అది ఏమి చేయకుండా నిజంగా ఆ అమ్మాయి పైన మళ్ళీ కౌంటర్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను ఆ అమ్మాయి విషయం, ఆ అమ్మాయి ఎట్టుంది, ఆ అబ్బాయి ఎట్టుంటే మాకు అది అనవసరం. ఒక మహిళ జరిగిన సంఘటన నిజంగా మరో మహిళ జరగకూడదు అనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈరోజు మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. జనసేన పార్టీ ఇప్పుడు మహిళ అండగా ఉంటుంది. కేవలం ఏదైతుందో ప్రతిపక్ష పార్టీ కావచ్చు, వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఒక మహిళను రెచ్చగొట్టి, ఎందుకంటే ఒక మహిళపై అది కేవలం డీప్ ఫేక్ వీడియోలు పెట్టి అప్రతిష్ట పాలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళని అప్రతిష్టాలు చేయడానికే ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఆరోపిస్తున్నారు. నిజంగా సిగ్గుసేటండి, అది సిగ్గుసేటది. క్లియర్గా అమ్మాయి వచ్చి విత్ ప్రూఫ్స్తో చెప్తా ఉంది, చెప్తుంది. పవన్ కళ్యాణ్ కలిసింది, చంద్రబాబు నాయుడు కలిసింది, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసింది, విలేకరులను కలిసి ఎక్కడ న్యాయం లేనప్పుడే, న్యాయం జరిగినప్పుడే తన మీడియాకి ఎక్కింది. ఇంకో విషయం మీకు గమనించలేదు, ఇది విషయము కోడైకి వస్తుంది ఒక 8 నెలల నుంచి. దీనికి మొత్తం మీరే ఆల్రెడీ మీరు మీడియా మిత్రులు అందరూ కూడా మీకు అందరూ కూడా తెలుసుంటుంది. కోడైకి వస్తుంటుంది. పైగా మేము ఎక్కడక్కడ ఇన్వాల్వ్ కూడా కాల, మాకు సంబంధం కాలేదు. ఎందుకంటే గతంలో మీరు 20 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాలు కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇక్కడ మా నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా కావచ్చు, ఎక్కడే కానీ మహిళల పట్ల కానీ మహిళలకు సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత విషయాలు మేము ఎక్కడ తలగడ చూచాం. అది ఇట్స్ ఫ్యాక్ట్, నగ్న సత్యం. కానీ ఇటువంటి జరిగిన యథార్థ సంఘటనను వాళ్ళు ఆల్రెడీ మీటింగ్ పెట్టుకొని ఒక 1 వీక్ ముందే లెటర్ రిలీజ్ చేసినారంటే వైకాపోవాలో వేస్తుంటే జస్ట్ వాళ్ళు దే ఆర్ ప్రీ ప్లాన్. అంటే ఎక్కడ పార్టీ పైన మచ్చబడుతుందో, ఎక్కడ ఇది అవుతుందని చెప్తారు. కేవలం మహిళ ఒకవేళ నిజంగా ఎమ్మెల్యే తనను వేధిస్తే ఎందుకు పోలీసులు ఫిర్యాదు చేయలేదు, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించింది అంటే దీని వెనుక వీళ్ళ కుట్రుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీకు అర్థం కాలే, వైఎస్ఆర్సీపీ అసలు ఆశ్రయించలేదే. మమ్మల్ని కలిసిందా, లేదా జగన్ కలిసిందా, బాబుడన్న కలిసిందా, కిషోర్ కలిసిందా, లేకపోతే మన రమేష్ కలిసిందా? వీళ్ళంతా టౌన్లో ఉండలే కదా. అదే మహిళా సంఘం, మా జడ్పీటీసీ ఉంది, మహిళా అధ్యక్షాలు ఉంది, వాళ్ళని కలలే కదా, ఎవరిని కలలే కదా. నిజంగా గతంలో అట్టడి ఏదైనా ఉన్నా కానీ అసలు మేము పట్టించుకోము. మాకెందుకు గోల, మేము ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజలతోనే ఉంటాము అనే ఉద్దేశంతోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డిసిప్లిన్ సిస్టమ్లో మేము నడుస్తున్నాం. నిజంగా మాకు అసలు దానికి అసలు ఎంత దారుణం అంటే మీరు దాన్ని చేసుకొని మీరు మళ్ళీ ఎక్కడ ప్రచారం భాగవతం బయటపడతామని చెప్పేసి వైసీపీ వేయడం నిజంగా అది సేమ్లెస్. తను నేను ఒక బాధితురాలు ఉంటుంది కానీ ఆమె పైన కేసు కట్టారు, దీన్ని ఎలా చూస్తారు మీరు? నేను చెప్తున్నా కదా, అత్యంత దారుణమైన విషయం, అత్యంత దారుణం. 20 సంవత్సరాలు మేము ఉన్నాం, 20 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఉన్నాం. మా నాయకులు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నారు. ఎక్కడే కానీ తప్పు మా గవర్నమెంట్లో మేము నిజంగా మేము ఇప్పుగా నేనున్నా కూడా జరిగితే మా వాళ్ళపైన కేసు పెట్టారు. మా వాళ్ళపైన మేము ఏదైనా అక్కడ అబ్జెక్షన్ ఇలా. ఇదేంటంటే ఒక అమ్మాయి నాకు న్యాయం చేయండి అంటే అమ్మాయి పైన కేసు పెడితే ఇంతకన్నా దరిద్రం, ఇంతకన్నా ప్రజాపరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? అసలు ఇది పవన్ కళ్యాణ్ కేసు సంబంధం ఒక ఎమ్మెల్యేకు ఒక మహిళ జరిగిన వివాదం. సరే దీన్ని వాళ్ళు ఆరోపిస్తుంటే సేమ్ గతంలో కూడా ఎవరైతే గోరంట్ల మాధవ్ కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, అంటే వాళ్ళ వెనక జగన్ ఉన్నాడా, ఒకవేళ వాళ్ళ వెనక జగన్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఆరోపిస్తున్నారు. అంటే దీని వెనక గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు గోరంట్ల మాధవ్ కావచ్చు, ఇంకొకరు ఎక్స్ కావచ్చు, ఇది కావచ్చు, బట్ ఎక్కడైనా ఒక లేడీ వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి పైన ఇవ్వాల.
నాకు ఇది జరిగింది అతను ఇబ్బంది ఇస్తే చెప్పలా. మీరు అది ఏం చేశారో మాకు తెలియదు. దాని ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ పబ్లిక్లోకి వచ్చి మీడియా మీదకి వచ్చి చెప్పుంటే ఇట్స్ డెఫినెట్గా దానిపై డిసిప్లిన్ యాక్షన్ తీసుకోండి. మేము 100% తీసుకున్నాం. చెప్తాం ఇది ట్రాన్స్పరెన్సీ పార్టీది, ఎక్కడ ములాజ లేదు. దాన్ని క్లియర్గా ఉంది. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చి మాకు ఇది అన్యాయం జరిగిందంటే చేయకపోతే అప్పుడు అడగొచ్చు. ఈరోజు అమ్మాయి నడి రోడ్డుపైకి వచ్చింది, రోడ్డుపైకి ఒక మహిళ తిరుగుతూ ఉంటే దాన్ని న్యాయం చేయకపోగా మళ్ళీ అతనిపైన కేసు పెట్టింటే అధికారం అంతా పైకెక్కితే తలకెక్కితే అట్లా 164 సీట్లు రావడం కేవలం కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి గతంలో ఆదిమూలం సురేష్ కావచ్చు, ఇక్కడ అరవ శ్రీనివాస్ కావచ్చు, దళిత ఎమ్మెల్యేని టార్గెట్ ఇచ్చి ఇలా హనీ ట్రాప్ చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తారు. నిజంగా మీరు కూడా ఒక దళిత ఎమ్మెల్యేగా చేస్తారు, ప్రభుత్వం విప్పుగా చేశారు. అసలు నిజంగా ఎందుకు ఇలాంటివి దళిత ఎమ్మెల్యే చుట్టూ ఇలాంటి వివాదాలు జరుగుతున్నాయి? ఇప్పుడు ఆడ క్యాస్ట్ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే అదే క్యారెక్టర్ ఇంపార్టెంట్, దాని పార్టీలో ఉన్న డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా మీరు అసలు ఈ విషయాన్ని ఎలా చూస్తున్నారు? మహిళలకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా మహిళలకు అండగా ఉంటాము, వాళ్ళకి భరోసా ఇస్తున్నాము. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్పారో, ఏదైతే చేస్తున్నాడో, చిన్న మహిళకి ఇంత అయినా కానీ వైఎస్ఆర్ కేటంతా కూడా అప్రమత్తి వాళ్ళకి సపోర్ట్గా ఉండి మద్దతు అవసరం ఉంటే అరెస్ట్ కానీ ఇబ్బంది లేదు, కేసు పెట్టించుంటారు. అంటే మహిళ పక్క మేము పూర్తిగా బాధ్యత వహిస్తూ మహిళతో ఉన్నామని చెప్పేసి ఒక రక్షణ కల్పించాలి బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మీరు ఎట్లా చేయలేరు, మీ చేత కాదు. అందుకే వైఎస్ఆర్సీపీ దాని ప్రదర్శన కల్పనేస్తారు. సరే, మీరు ధర్నా చేశారు, ఈ ధర్నా ద్వారా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? మేము ప్రధానంగా ఇమ్మీడియట్గా వచ్చినది ఏదైతే జరిగిందో, ఆ సంఘటన జరిగిందో, వచ్చిన ఆరోపణలు ఏదైతే వచ్చినా ఆరోపణలు ఇట్స్ అ ఫ్యాక్ట్ జరిగిందని ఏంటంటే దానిపైన ఎంక్వైరీ చేయాలా, ఇమ్మీడియట్గా స్పాట్ చేయాలా, సస్పెండ్ చేస్తున్నారు, పార్టీని సస్పెండ్ చేయాలా, ఎంక్వైరీ చేయాలా, కేసు కట్టాలా. అది మా డిమాండ్. ఒక మహిళ పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించి ఒక మహిళపై అత్యాచారాన్ని పాల్పడంతో పాటు తనను మహిళలను బెదిరిస్తున్నారు. సో ఇలాంటి కూటమి ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. అయితే వీటికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మహిళలకు అండగా ఉంటాం, ఖచ్చితంగా మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాడుతూ ఉంటామని మాజీ ఎమ్మెల్యే కొరమంటి శ్రీనివాసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, రైల్వే కోడూరు నుంచి.